వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, ఇక ప్రజా జీవితంలో ఉండబోతున్నా అని చెప్పారు. ఒకసారి ఆమె మాటలు కనుక గమనిస్తే ఏం చెప్తారు? అంటే నిన్న మండలిలో ఏడ్చినప్పుడు అయితే ఒక బాధ వేసింది. జాగృతి నుంచి మీకు అవకాశం ఇస్తే మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా చీప్ లిక్కర్ దందా చేసి ఒక్కటే ఒక విషయం చెప్తున్నా, నేను జాగృతిలో పనిచేసినప్పుడు చెప్పిన ఆ రోజు నేను తెలంగాణ జాగృతి ద్వారా ఎంతమందిని జాగృతం చేసిందాను. తర్వాత లక్ష్మీనరసింహస్వామి అండి, లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అన్నది అంటే తనలో మార్పు వచ్చిందేమో అనుకున్నా. నిజంగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా? ఒకటి సతీష్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయాల మీద మనం అంచనాలు వేయలేదు. పార్టీ పెట్టి ఎవడు వెళ్ళిపోమన్నాడు బీఆర్ఎస్ల నుంచి? మీ కుటుంబంలో ఏం లేకొట్టలేదు, నువ్వు ఒక శక్తిగా ఎదగాలని బయటకు వచ్చినావు. ఒక ఉద్యమకారుడిగా తండ్రి బతుకున్నప్పుడు ఇవన్నీ ఆయన చూడాల్సి వస్తుందంటే లోపల సగం చచ్చిపోయాడండి ఆయన. తెలంగాణ ఉద్యమకారులు తల్లుల బాధలు ఉంటాయి చూడు, చనిపోయిన వాళ్ళ బాధలు ఎట్లుంటాయి, అది కేసీఆర్ కుటుంబానికి తగిలిందనిపించి. కవిత కూడా కాంగ్రెస్లో చేరొచ్చు అని చెప్పారు, నిజంగా దీనికి ఏం చెప్పారు? కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని వ్యక్తిగా కవిత భవిష్యత్తులో రాజకీయ శక్తిగా తెలంగాణ మారుతుందా? సందేమా, నువ్వు మాతో ఉంటే బాగుంటుంది, నువ్వు నాతో చేయగలిగితే బాగుంటుంది, నీ అవసరం నాకు ఉందంటే ఏం చెప్తారు? మీరు స్ట్రాంగ్ ఉమెన్, మీరు ఒక కమిట్మెంట్ వ్యక్తి నాకు తెలుసు. కాకపోతే మీలో ఒక స్వార్థం ఉంటుంది, ఎవరు ఎదగొద్దు. ఒక బిడ్డలు గల తల్లిగా నేను చూసా, బిడ్డల మీద చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మీరు ఎమోషన్ అవుతున్నారు ఇప్పుడు.